వైసీపీ ఆడుతున్న రాజకీయ ఆటలో నిరుద్యోగ గిరిజన యువత పావులుగా మారొద్దని హితవు పలికారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఎవరి మాటలో విని నమ్మి మోసపోవద్దన్నారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆవిడ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. 16,437 డిఎస్సి పోస్టులో 2,024 పోస్టులు గిరిజనులకు కేటాయించినట్టు తెలిపారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవోని తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 మీద కనీసం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు. జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే నిర్వీర్యం చేసి కనీసం కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమైన రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలుకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మెగా డిఎస్సిలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుక పోస్టులు మన ఎస్టీ